నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. రాయలసీమకు నీరు ఇచ్చానన్న సంతృప్తి ఎప్పటికీ గుర్తుంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మాల్యాలలో పర్యటించిన చంద్రబాబు అక్కడి పంపింగ్ స్టేషన్ నుంచి హంద్రీనివాకు నీటిని విడుదల చేశారు. సీమ రైతుల జీవితాల్లో మార్పు రావాలన్నదే తన లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని కేసీఆర్ సూచనలు చేస్తే స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ కుటుంబం కడుపు నిండా విషం పెట్టుకుని మాట్లాడుతుందన్న ఆయన బతుకమ్మ చీరలు, కేటీఆర్ కిట్స్ మినహా పాత పథకాలన్నీ అమల్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు. కేసీఆర్ మొదట అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలన్నారు. దుబాయ్లో కేటీఆర్ స్నేహితుడు కేదార్ డ్రగ్స్ తీసుకుని చనిపోయాడని, కేటీఆర్ గంజాయి బ్యాచ్ అని, అతని చుట్టూ ఉండేవాళ్లు డ్రగ్స్ తీసుకుంటారని ఆరోపించారు సీఎం రేవంత్. డ్రగ్స్ తీసుకునే కేటీఆర్తో తానేం మాట్లాడతానని ఎద్దేవా చేశారు. దీనిపై కేటీఆర్ ధీటుగా స్పందించారు. తనపై ఏదైనా డ్రగ్స్ కేసు నమోదై ఉందా? అలాంటి కేసులతో నాకు సంబంధాలున్నట్టు ఆధారాలు ఉన్నాయా? అలాంటివేమైనా ఉంటే దమ్ముంటే బయటపెట్టు అంటూ సవాల్ విసిరారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను తప్పుడు కేసులతో వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి ఆర్కే రోజా. టీడీపీ, జనసేన కూటమి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ గాలిలో గెలిచాడని, ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదని మండిపడ్డారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల వ్యవహారంలో ఏసీబీ సోదాల సమాచారాన్ని లీక్ చేశారనే ఆరోపణతో ఎలక్షన్ రెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. హెచ్సీఏ సెక్రటరీ దేవరాజ్ కు ఆయన సహకరించినట్లు విచారణలో వెల్లడైంది. దేవరాజ్ అరెస్టుకు కూడా సిఐడి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 24న లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలని కోరింది. అంతకుముందు బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ కు గురైనట్లు బండి సంజయ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అవసరమైతే తాను వాంగ్మూలం ఇస్తానని కూడా అన్నారు. దీంతో ఆయనకు పిలుపొచ్చింది. ఇప్పటికే ఈ కేసులో ఈటెల మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలం రికార్డు చేశారు. గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం అనుమతించింది. వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు ధర్మాసనం పక్కన పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినకుండా ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. ఈ పిటిషన్స్ పై తాజాగా విచారణ చేపట్టాలని ఆదేశించింది. కేసు మెరిట్స్ లోకి, పీటీ వారెంట్స్ లోకి వెళ్లడం లేదని స్పష్టం చేసింది. ఇరువురి వాదనలు విని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. జనసేన సస్పెండ్ నేత విను తప్పియే రాయుడి హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ కోణంలో వైసీపీ తనపై తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. తిరుమల వెంకటేశ్వరుడి సన్నిధిలో కుటుంబం సాక్షిగా నిజం చెప్తున్నట్లు తెలిపారు. ఈ నెల 8న చెన్నైలో రాయుడు మృతదేహాన్ని అనుమానాస్పద స్థితిలో గుర్తించగా కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడుల విషయమై సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు కోల్ ఇండియా, ఎన్ఎల్సీ ఇండియా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సౌర, పవన్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొచ్చాయని అన్నారు. పంప్డ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ లోనూ పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ ను బీఆర్ఎస్ వ్యతిరేకించడం సరికాదన్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత. బీసీలకు రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగపరంగా చెల్లుతుందా లేదా అన్న దానిపై తాను న్యాయపరమైన సలహా తీసుకున్న తర్వాతనే స్పందించానని కవిత అన్నారు. చివరికి బీఆర్ఎస్ వాళ్లు తన దారికి రావాల్సిందేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-2025 అవార్డులను కేంద్రం ప్రకటించింది. వరుసగా 8వసారి పరిశుభ్రమైన నగరాల్లో మధ్యప్రదేశ్లోని ఇండోర్ అగ్రస్థానాన్ని నిలుపుకుంది. ఆ తరువాతి స్థానాల్లో సూరత్, నేవీ ముంబై, విశాఖ, విజయవాడ నిలిచాయి. 3 నుంచి 10 లక్షల జనాభా కలిగిన నగరాల జాబితాలో నోయిడా అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలవగా ఆ తర్వాత స్థానాల్లో చండీగఢ్, మైసూరు ఉన్నాయి. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను అందించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, రష్మిక, నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కిన కుబేరా రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 130 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. అటు బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించిన భైరవ మూవీ రేపటి నుంచి తెలుగు, హిందీ భాషల్లో జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. విజయ్ కనకమేడల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావుకు ఊహించని స్ట్రోక్ తగిలింది. బెంగళూరు కోర్టు ఆమెకు 7 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది.
బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే హక్కును నిరాకరించింది. దీంతో ఆమె ఏడాది పాటు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది. మార్చి 1న బెంగళూరు విమానాశ్రయంలో భారీగా బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఆమె పట్టుబడ్డారు. ఈ కేసులో తరుణ్ కొండూరు, సాహిల్ జైన్లు సైతం అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించారు. 3 ఫార్మాట్లలో ఐసీసీ ర్యాంకింగ్స్ 900కు పైగా రేటింగ్ పాయింట్స్ సాధించిన ఏకైక ప్లేయర్గా నిలిచారు. తాజాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్ ను అప్డేట్ చేయడంతో విరాట్ టీ20 రేటింగ్ పాయింట్స్ 897 నుంచి 909కి పెరిగాయి. ఆయనకు టెస్టుల్లో 937, వన్డేల్లో 909 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. కాగా కోహ్లీ టీ20 టెస్టులకు వీడ్కోలు పలికి వన్డేల్లో కొనసాగుతున్నారు.